కురుక్షేత్ర యుద్ధాన్ని ఒక్క క్షణంలో ముగించగల శక్తి శ్రీకృష్ణుడికుంది. కాని ఆయన అలా చేయలేదు. ఎందుకంటే అది అర్జునుడి యుద్ధం. అర్జునుడు పోరాడాలి, అర్జునుడే గెలవాలి. ఇక్కడే ఉంది అసలైన లీడర్షిప్ సీక్రెట్. హీరో అవడం కాదు, హీరోలను తయారు చేయడం. సరే, మరి శ్రీకృష్ణుడు ఫాలో అయిన ఆ సారథి వ్యూహమేంటి? సింపుల్గా 3 స్టెప్స్లో చూద్దాం. నెంబర్ 1, డ్రైవర్ సీట్ తీసుకోవడం, అంటే రథాన్ని నడపడం, సరైన దారి చూపించడం. నెంబర్ 2, అడ్డంపుల్ని తానే ఎదుర్కోవడం. యుద్ధంలో వచ్చే దెబ్బలు, తిట్లు వాటన్నింటినీ తానే తీసుకున్నాడు. అప్పుడే కదా అర్జునుడు తన లక్ష్యం మీదే పూర్తి ఫోకస్ పెట్టగలడు. ఇక ఫైనల్గా 3వది, ఇది చాలా ముఖ్యం. గెలిచిన తర్వాత ఆ విజయం క్రెడిట్ మొత్తం అర్జునుడికే దక్కేలా చూడటం. సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నిజమైన లీడర్షిప్ అంటే ఆర్డర్లు వేయడం కాదు, అటెన్షన్ తీసుకోవడం కాదు. మన టీం వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడమే. మనం ఒక సారథిలా మారి మన టీంలోని అర్జునులను హీరోలుగా నిలబెట్టడం. అదే అసలైన నాయకత్వం.